హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగను అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మేము ఈ సంక్రాంతి హాలిడేస్లో బెల్లంతో కజ్జికాయలు చేసుకున్నాము. అంటే పప్పులు అండ్ బెల్లం యూస్ చేసి కజ్జికాయలు అనేవి చేసుకున్నాము. అది ఎలా చేసామో నేను మొత్తం వీడియో తీసాను, అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనమైతే ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అది రెడీగా పెట్టుకోవాలి. మేమైతే ఈ పప్పులు ఉన్నాయి కదా, వైట్ పప్పులు 1.5 kg తీసుకున్నాము. ఈ 1.5 kg పప్పుల కోసము అట్లే సమానంగా 1.5 kg బెల్లం కూడా తీసుకున్నాము. అలాగే కోకోనట్ ఉంటుంది కదా, ఇది ఎండు కొబ్బరి చిప్పలు 2 ఇట్లా తురిమేసి పెట్టుకున్నాము. ఇది కూడా మనం యాడ్ చేస్తే కజ్జికాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఎండు కొబ్బరిని మనం మిక్సీకి మాత్రం వేసుకొని పౌడర్లాగా చేసుకోకూడదు, ఇలా తురిమే పెట్టుకోవాలి. అది మనం తినేటప్పుడు ఇట్లా పంటి కింద పడుతుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది. సో బెల్లం చూడండి, బెల్లం కూడా ఇట్లా మేము మెత్తగా ఇట్లా ఒక సైడ్ ఇట్లా దంచి పెట్టుకున్నాము. బెల్లాన్ని 1.5 kg బెల్లం తీసుకొని ఇలా మనం ఒకేసారి పప్పులు బెల్లము 2 కలిపి మిక్సీ వేసుకోకూడదు, అది సరిగా గ్రైండ్ అవ్వదు. పప్పులు సపరేట్గా మిక్సీకి వేసుకోవాలి. పప్పులు సపరేట్గా మిక్సీకి వేసుకొని ఒకసారి మనం బెల్లాన్ని పప్పులు మళ్ళీ 2 కలిపి వేసుకోవాలి. ఇలా అయితే నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను పప్పులు కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. ఒక్కొక్కసారికి నేను 1 time 2 glasses ఇలా పప్పులు వేసుకొని పౌడర్ లాగా చేసుకొని అంతా మళ్ళీ ఒక బిగ్ బౌల్లో అంతా వేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడైతే నేను గ్రైండ్ చేస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేసుకొని ఆ పౌడర్ అంతా మెత్తగా అయిందా లేనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇలా సరిపోతే ఓకే, లేదంటే ఇంకొకసారి మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని నేను ఆ పౌడర్ మిక్సీకి వేసిన పౌడర్ అంతా ఇట్లా ఒక్కొక్కసారిగా తీసుకుంటున్నాను. ఇలా మనం ఓన్లీ ఫస్ట్ పప్పులు మాత్రం మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. పప్పులు బెల్లం 2 ఒకేసారి మనం మిక్స్ చేసి వేస్తే అది సరిగా గ్రైండ్ అవ్వదు. మనం కజ్జికాయలు చేసుకోవడానికి అది అసలు నీట్గా ఉండదు. మా ఇంట్లో మేము కజ్జికాయలు అనేవి ఎలా చేసుకుంటున్నామో అది మాత్రం చూపిస్తున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, మేమైతే ఇలా చేసుకున్నాము. పప్పులు అండ్ బెల్లం అనేవి మనం ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మేము ఒక తపాలు తీసుకొని దాంట్లో ఆల్రెడీ మనం మిక్సీకి వేసుకున్న పప్పుల పౌడర్ అంతా వేసుకొని దానిపైన బెల్లం పౌడర్ అంతా యాడ్ చేస్తున్నాము. ఆ పప్పులు బెల్లం పౌడర్ అనేది మనం హ్యాండ్స్ యూస్ చేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా తపాలలో మనం నీట్గా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటేనే అప్పుడు అనేది మనకు పప్పుల పౌడర్ అనేది నీట్గా వస్తుంది. ఈ వీడియోలో మీరే ఒకసారి చూసేయండి. హ్యాండ్స్ యూస్ చేసి ఆ పౌడర్ని అండ్ బెల్లంని మొత్తం ఎంత బాగా మిక్స్ చేస్తున్నారో. ఫస్ట్ మనమైతే ఇట్లా నీట్గా మొత్తం చాలా బాగా 2 కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము బెల్లము మొత్తం దంచుకున్నప్పుడు అవేమన్నా ఇంకా కొంచెం మిగిలిపోతే అవి సరిగా మిక్సీ పడదు. సో అవన్నీ ఒకసారి చూసుకొని తీసుకోవాలి, ఉంటలుగా ఏమైనా బెల్లం ఉందేమో అనేసి. చూడండి, ఇట్లా అయితే నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ బెల్లం పప్పులు కలిపిన పౌడర్ని మళ్ళీ ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ టైం మొత్తం గ్రైండ్ చేస్తున్నాను. ఇదే మొత్తం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇదే మాకు ఇంత వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ చూపించాను కదా, డ్రై కోకోనట్ని తురిమి పెట్టుకున్నామని చెప్పి, అది కూడా దీంట్లో ఇట్లా పైన మనం ఇట్లా అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ అది కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే కజ్జికాయల కోసం ఈ పప్పుల పొడి అనేది రెడీగా ఉంది. ఇంకొకసారి మళ్ళీ మొత్తం ఇట్లా అంతా మిక్స్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మనం కజ్జికాయల కోసము పిండి యూస్ చేయాలి కదా. సో ఇలా గోధుమ పిండితోనే ఇట్లా మొత్తం కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ మెత్తగా ఇట్లా అంతా రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాము. తర్వాత చూడండి, ఇప్పుడు చిన్న చిన్న రేకులు చేసుకోవాలి. మనం చేసుకునే కజ్జికాయల సైజ్ బట్టి ఉంటుంది అది. మేమైతే ఇట్లా చిట్టివన్నీ చేసుకున్నాము. మొత్తం ఇట్లా ఫస్ట్ ఎంతెంత సైజ్ కావాలో అంతంత సైజ్ చేసి పక్కన పెట్టుకుంటాము. పప్పుల పొడిని అంతా ఇట్లా బౌల్లో తీసి పెట్టుకుంటే మనం రేకులు చేసిన తర్వాత దాంట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న సైజ్ బాల్స్ అన్నీ చేసాము. అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాము. ఇంకొక సైడు ఒకరు రేకులు చేస్తూ ఉంటారు, చాలా చిన్నవి. ఒక రేకులు చేస్తుంటే ఇంకొకరు దాంట్లో పప్పుల పొడి నింపి కజ్జికాయల షేప్ని అనేది రెడీ చేస్తారు. ఇలా మేము ఇంట్లో అందరం కలిసి ఇలా చేసుకున్నాము.
కొన్ని కజ్జికాయలు అనేవి ఇలా రెడీ అవ్వగానే ఇంకొక సైడు స్టవ్ పైన ఆయిల్ అనేది హీట్ చేసుకొని పెట్టుకున్నాము రెడీగా. నేనైతే ఇలా కొంచెం రెడీ అయిన తర్వాత అవి తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ మేము ఒక 4 మెంబర్స్ కలిపి చేస్తున్నాము. అప్పుడే ఇవన్నీ చాలా త్వరగా అయిపోతాయి. లేకపోతే ఇంత క్వాంటిటీ 1 or 2 మెంబర్స్ అంటే చాలా కష్టమైపోతుంది. చాలా టైం తీసుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. నెక్స్ట్ నేను ఈ కజ్జికాయలన్నీ ఆరిపోకముందే డీప్ ఫ్రై చేయాలని చెప్పేసి ఇట్లా ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇట్లా ఒక తపాలలో పేపర్ వేసుకుంటే, పేపర్ ఎందుకు వేసుకోవాలి అంటే అది ఆయిల్ అనేది ఆ తపాలకు అంటుకోకుండా పేపర్లోనే ఉంటుందని చెప్పి నీట్గా ఉంటుందనేసి మనం వేసుకుంటాము. చూడండి ఇక్కడైతే నేను ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది. సో నేను ఒక్కొక్కటి ఒక 2, 3 అట్లా వేసుకున్నాను. నేను ఒక్కొక్కసారిగా ఒకసారి మనం అలా వేయగానే చూసి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మాడిపోతాయి. ఫ్లేమ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం లైట్గా మనం బోత్ సైడ్స్ ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా కూడా ఇది డీప్ ఫ్రై చేయకూడదు. కొంచెం అలా మనం పూరీలు ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే కొంచెం అట్లా కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి. మనం అట్లా పక్కన న్యూస్ పేపర్లో పెట్టుకుంటే అది ఆయిల్ అంతా పేపర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం కొంచెం చూడండి. ఇవైతే నేను కొన్ని అవ్వగానే ఇట్లా ఒక పిక్ తీసుకొని పెట్టాను. కజ్జికాయల టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్లా మేము అందరం హాలిడేస్లో అయితే ఇలా అందరం ఇంట్లో అందరం కలిసి చేసుకున్నాము. ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్లీజ్ వేదు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.